నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నానండి. ఇప్పటివరకు అసలు స్టేజ్ మీద కానీ ఎక్కడ ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ మాట్లాడలేదు. ఆ, నా పేరు శ్రీకాంత్. నేను ఫోటోగ్రాఫర్ని. ఇప్పుడు ఫోటోగ్రఫీలో చాలా టెక్నాలజీ చాలా బాగా పెరిగిపోయింది. అట్లాగే మోసం చేయడం కూడా, క్లయింట్స్ని మోసం చేయడం కానీ అది కూడా బాగా పెరిగిపోయిందండి. మీకు ఒక క్లయింట్ వచ్చేసి ఒక 1 lakh ప్రోగ్రామ్ మాట్లాడితే ఇంకొక అతను వచ్చి 15,000కే చేస్తానంటాడు, లేదా 13,000కే చేస్తానంటాడు. బట్ ₹1,00,000 అతను ఇచ్చే క్వాలిటీ కానీ, ₹1,00,000 పెట్టి అతను మెయింటెనెన్స్ చేసే కెమెరా ఎక్విప్మెంట్స్ కానీ అతని దగ్గర ఏమి ఉండవండి. ఎందుకంటే క్లయింట్కి తెలియదు. తను ఓకే, నాకు ఫోటో కావాలి, ఫోటోగ్రాఫరు, నాకు 70,000 మిగులుతుంది, 50,000 మిగిలిపోతుంది అని ఆలోచిస్తాడు. కానీ తన వర్క్ కానీ, తను ఇచ్చే లేటెస్ట్ ఫీచర్స్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, వీడియో క్వాలిటీస్ కానీ, అవి క్లయింట్స్ చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. కన్ఫామ్గా మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చేస్తే ఒక 10% డిఫరెన్సే ఉంటుంది. నిజంగా తను ₹1,00,000 ప్రోగ్రామ్ మాట్లాడిన తను ఇచ్చే క్వాలిటీకి ఇంకొక బెటర్ క్వాలిటీగా అదే క్వాలిటీ ఇవ్వాలన్నా కానీ మ్యాక్సిమం 10% డిఫరెన్స్ ఉంటుందండి. అందుకంటే తక్కువ మీరు మాట్లాడారంటే కన్ఫామ్గా మీరు మోసపోతున్నారు. అదొకటి గమనించండి. ఆ 10% కూడా ఎవరంటే అంత ఎక్విప్మెంట్ అంతా తను ఓన్గా ఉంటేనే తను చేయగలుగుతాడు, లేదంటే కుదరదండి. ఓకే, థ్యాంక్ యూ. నేను నా గురించి చెప్పుకుంటాను. నాకు ఎక్కువ కమ్యూనికేషన్ చేయడం, అందరితో కలిసి ఉండటం, అట్లా. నా పేరు శ్రీకాంత్. నాకు కూడా షై ఎక్కువ. నేను అందరితో ఎక్కువగా కలవను, మాట్లాడను. నా ఫ్రెండ్స్తో తప్పించి నేను ఎక్కువగా బయట అందరితో తిరగను. నేను ఈ క్షణం నుంచి ఫీల్ అవుతున్నాను అందరూ నా ఫ్రెండ్సే అని. సో అందుకే మాట్లాడదాకా వచ్చాను. నేను ఇప్పటి నుంచి నా భయాన్ని, నా సిగ్గుని నేను వదిలేస్తున్నా ఈరోజు ఈ మీటింగ్తో. నేను ఈరోజు డిసైడ్ అయిపోయాను ఈ మీటింగ్ వల్ల. థ్యాంక్ యూ.